చాలా బాగుంటుంది. ఈ హారం నీకోసమే, వేసుకోమ్మా. అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకండి? ఈ హారం మా ఇంటి పెద్ద కోడలకి ఇవ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం అమ్మా. వాళ్ళ అమ్మకి ఇద్దామనుకున్నాం, కుదరలేదు. కనీసం నువ్వైనా వేసుకుంటే సంతోషంగా ఉంటుంది, వేసుకో. ఇంకో 6 నెలల్లో మీరిద్దరూ తిరిగొస్తారని సంతోషంగా ఉన్నా అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలనానని బాధగా ఉందమ్మా. లేదు, మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ 4 days. నో ప్రాబ్లం, చెప్తున్నాను కదా, సెట్ చేశానులే. ఏంటి? నేను ఈ పెళ్లి కొప్పుకుంది మీ ఒక్కరి గురించే కాదు, వీళ్ళంతా ఆనందంగా ఉంటారని. కానీ వీళ్ళందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే రేపు నేను వీళ్ళ కోడల్ని కాదని తెలిసినప్పుడు చాలా బాధపడతారనిపిస్తోంది. ఇవ్వరే, పెళ్లికి ముందే శోభనం చేసుకుంటారు, అప్పుడు మీరే వచ్చి బతిమిలాడిస్తారు. త్వరగా రమ్మని చెప్పండి, అర్జెంట్. డాక్టర్ సార్, షీ ఈజ్ వెరీ లక్కీ అండి. కొంచెం లేట్ అయితే ప్రాణం కూడా పోయేది. ఏమైంది డాక్టర్? అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే 24 hours టైం ఉంటుంది కదా డాక్టర్. మరి ఆమెమో గుడికి వచ్చే వరకు బాగానే ఉంది. లేదండి, నిన్నటి నుంచే ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతున్నారట. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అది డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పెయిన్ భరించారట. పాపం అంత పెయిన్ ఎలా భరించారో అర్థం కావడం లేదు. డోంట్ వరీ, ఆపరేషన్ అయిపోయింది. కీహోల్ సర్జరీ. 24 hours డిశ్చార్జ్ అవ్వచ్చంట. నథింగ్ టు వరీ. దట్స్ ఓకే, బట్ అంత పెయిన్ అన్ని గంటలు ఎందుకు? నీకోసం. వాళ్ళు నీ బంధాన్ని కోరుకుంటున్నారు, నువ్వు కావాలనుకుంటున్నారు. మళ్ళీ నువ్వెప్పుడొస్తావోనని వీలైనంత టైం నీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. ప్రేమ ఉన్న చోట పెయిన్ తెలీదు. యూర్ లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత గొప్ప ఫ్యామిలీ దక్కుతుంది. నెవర్ మిస్ దెమ్. సారీ నాన్న, పరిగెత్తాను కదా, నొప్పి ఓడ్చుకోలేకపోయాను. నా వల్ల ఫంక్షన్. ఎవ్వరూ లేరని, బంధమే చేదని, చూడనే లేదు ప్రేమని ఇన్నాళ్ళుగా. అందరూ ఉండగా ఒంటరయ్యానిలా, గుండెలో మోయలేని కంటి నీరు సాక్షిగా, కావాలి తోడు అందిగా, ఎదెంతో బాధగా. నిండుగా నూరేళ్లనే ఇలా పంచుకోవాలనుందని, తలే వంచి చెప్పాలి మీకని. నే మనిషిగా మారి మీ మనసులో చేరి మీ వాడి నవ్వాలని ప్రతి క్షణం. చెప్పేసి గుండె కోత కొయ్యాలా, దుఃఖాన్నిలా మోస్తూనే సంతోషాన్ని వాలా. పదే పదే పెదాలపై విషాన్నలా చిమ్మిన ప్రతి క్షణం ఇలా నన్ను ముడే
నేడునే వేరని ఈ క్షణంలో కానికి చెప్పేదెలా ఒప్పయ్యే స్వప్నమేదో కంటున్నా ఇన్నాళ్ళు చేదన్నా ప్రేమే నాదయ్యేనా ఎలా ఎలా నిన్నే విడి ఎటో అటు సాగడం నిజాలనే ఊరేసిన గతానికే జారడం ప్రతి జన్మానితోనే అడుగేసే వరమివ్వాలి నువ్వే నా ముళ్ళ బాటల్లో పూదారి వయ్యావు నీ తోడు నాకెప్పుడు కావాలిలే శారదా వాళ్ళ ఇంట్లో ఒకసారి మాట్లాడొస్తాను రా. ఆహా. బ్రహ్మయ్య మన మీద వేసిన కేసులన్నింటినీ హైకోర్టు విచారణకి యాక్సెప్ట్ చేసింది సార్. ఏమిటయ్యా విచారణ? బోర్డు విచారణ? అసలు ఆ కేసులకి ఏమైనా అర్థం పర్థం ఉందా? మీరేం వరీ కాకండి సార్, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఎప్పుడయ్యా? నేను పోయాక కింది కోర్టులో తేలటానికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత వాడు సుప్రీంకోర్టు అంటాడు. నేను బతికుండగానే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. వాడిని పిలిచి ఏం కావాలో అడిగి సెటిల్ చేసేయండి వన్స్ ఫర్ ఆల్. వాడికి భయపడి మనం డబ్బులు ఇస్తే దాన్ని నలుసుగా తీసుకుని ప్రతివాడు అదే రూట్లో వస్తాడండి. మరి దీనికి ఏమిటయ్యా పరిష్కారం? ఓకేరా, ఇప్పుడు కింగ్ వస్తే ఉంటది నా సామి రంగా మొక్క తీరా. అయ్యా కింగే వచ్చాడయ్యా. కింగ్ వస్తే ఆనందపడాలి కానీ అట్ట ఏడుస్తూ దొరికాడ్రా. తాగున్నప్పుడు కొట్టే దానికి ఇప్పుడు లెక్క తేల్చేద్దాం. వేసేయండ్రా. అయ్యా 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 ఒక్కగానొక్క కొడుకయ్యా అన్నేం చెయ్యకయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఈ ఊర్లో చెరుకు లారీలు తాగుబోతులే కాదు, ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది బాబు. తెల్లారేటప్పటికల్లా కేసులన్నీ విడ్రా అయిపోయి మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. తాతయ్యకి మీరు బలం అవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు. మీరిద్దరూ సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితే రాదు. సంధ్య నా భార్య కాదు తాతయ్య. నాకు అసలు పెళ్ళే అవ్వలేదు. నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య. రిలేషన్షిప్ అంటే పెయిన్ అని, మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య. నేనెప్పుడూ ఇలా అబద్ధాలు చెప్పి బతకలేదు తాతయ్య. అలాంటిది మీలాంటి మంచి వాళ్ళకి అబద్ధాలు చెప్తుంటే